ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫాలోపియన్ ట్యూబ్ అంటాం అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఈ ఎండ్ని ఫిబ్రియల్ ఎండ్ అంటాం. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్ నెగిటివ్ ప్రెషర్తో మన ఎగ్ని సక్ చేసేసుకుంటుంది. సో ఎగ్ అనేది ఈ ఎండ్లో ఉండిపోతుంది అనమాట. సో స్పర్మే మనకి ట్రావెల్ చేసుకుంటూ జనరల్గా ఏంటంటే ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అట్రాక్టెన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో స్పర్మ్ ఈ సైడ్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ దాకా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఎగ్ స్పర్మ్ మీట్ అయి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన ఎంబ్రియో మనకి ఈ ట్యూబ్ లోపల మైక్రోసీలియా అని ఉంటాయి అన్నమాట. అంటే చిన్న చిన్న బ్రష్ లైక్ ఎండింగ్స్. సో అదేం చేస్తుందంటే మనకు తెలీదు, కంటికి కనిపించని మొటిలిటీ. సో ఈ తయారైన ఎంబ్రియోని బ్యాక్ ట్రావెల్ చేపిస్తుంది అనమాట. అంటే యూట్రస్కి పంపిస్తుంది. ఆ చిన్న చిన్న కదలికల ద్వారా ఈ ఎంబ్రియోని పుష్ చేసుకుంటూ వస్తుంది యూట్రస్ లోపలికి. సో ఫర్ సపోజ్ 14th డే ఓవులేషన్ జరిగింది. ఈ ట్రావెలింగ్ ప్రాసెస్కి 5 to 7 days టైం తీసుకుంటుంది. సో 7th డేకి అంతా లోపలికి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అవ్వడం అంటే ఏంటంటే జస్ట్ ఇక్కడ వచ్చేసి ఉండిపోవడం కాదు, మనకి గర్భసంచి లేయర్ని ఎండోమెట్రియం అని ఏదైతే అంటామో దాన్ని పెనట్రేట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది. దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో అది ఎగ్ రిలీజ్ అయినాక 5 to 7 days లోపల జరుగుతుంది అనమాట. సో ఫర్ సపోజ్ 14th డే ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి, 21st డేకి మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది.